నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ శుక్లపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఉంటుంది. హస్త నక్షత్రం సాయంత్రం 7 గంటల 15 నిమిషాల వరకు తదుపరి చిత్తా నక్షత్రం. శివం యోగం రేపు పూర్తిగా. వాణిజ్యకరణం మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 4 గంటల 18 నిమిషాల వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 4 గంటల 12 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 5 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 2 గంటల 17 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 47 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 49 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 49 నిమిషాల నుండి 7 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 49 నిమిషాల నుండి 7 గంటల 28 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. జైన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి ఆషాఢ అష్టాహ్నికాలు ప్రారంభమవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.